హాయ్ గైస్, వెల్కమ్ టు జీవీఆర్ క్రిక్ టాక్స్. మ్యాచ్ నెంబర్ 6 వచ్చేసి కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మధ్యన జరిగింది. కేకేఆర్ హోమ్ గ్రౌండ్ అయిన ఈడెన్ గార్డెన్స్లో. ఓవరాల్గా వెరీ డామినేటింగ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ఎస్ఆర్హెచ్. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ అన్ని రంగాల్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్తో 65 రన్స్ హ్యూజ్ మార్జిన్తో విజయం సాధించారు. ఫస్ట్ మ్యాచ్ ఓటమి తర్వాత అద్భుతమైన కంబ్యాక్తో, ముఖ్యంగా బ్యాటింగ్ అభిషేక్ అండ్ హెడ్, క్లాసన్ అండ్ నితీష్ రెడ్డి బ్యాటింగ్తో, అండ్ బౌలింగ్లో ఈశాన్ మలింగ, జయదేవ్ ఉనద్కట్, హర్ష్ దుబే అద్భుతమైన బౌలింగ్తో అందరూ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్తో టీం మంచి విజయం సాధించింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే టాస్ గెలిచి ఫస్ట్ బాల్ తీసుకున్నాడు. వాళ్ళు సేమ్ టీంతో బరిలో దిగారు. యాజ్ యూజువల్గా లాస్ట్ మ్యాచ్ ముంబైతో ఏదైతే టీం బరిలో దిగారో మళ్ళీ అదే టీంతో బరిలో దిగారు, మార్కులు ఏమి లేకుండా. ఇటు ఎస్ఆర్హెచ్ మాత్రం ఒక మార్పు చేసింది. హర్షల్ పటేల్ బౌలర్ని తప్పించి శివన్ కుమార్ అనే యంగ్ బౌలర్ని డెబ్యూ చేయించింది ఐపీఎల్లో. ఇక బ్యాటింగ్ స్టార్ట్ చేసిన ఎస్ఆర్హెచ్ పవర్ ప్లేలోనే అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసింది. 6 ఓవర్స్లో 84 ఫర్ 1. యాజ్ యూజువల్గా ఎలా రెచ్చిపోతారో తెలుసు. హెడ్ అండ్ అభిషేక్ ముందుగా హెడ్ స్టార్ట్ చేశాడు, తర్వాత అభిషేక్ కంటిన్యూ చేశాడు. ముఖ్యంగా 5th ఓవర్ వరుణ్ చక్రవర్తి వేశాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో అభిషేక్ శర్మ 3 బౌండరీలో 2 సిక్సర్లు కొట్టాడు. అద్భుతంగా లాంగ్ ఆన్లో 2 సిక్సర్లు కొట్టిన అభిషేక్ తర్వాత ఆఫ్ సైడ్ వైడ్ లెంత్ డెలివరీలను కూడా మంచి టైమింగ్తో గ్యాప్లు తీసుకొని మరీ బౌండరీలు సాధించాడు. 3 బౌండరీలు ఆ ఓవర్లో 25 రన్స్ కొట్టాడు. ఇద్దరికిద్దరు మంచిగా స్టార్ట్ ఇచ్చారు టీంకి. 6th ఓవర్ కార్తిక్ త్యాగి బౌలింగ్లో హెడ్ ఒక 4 ఒక 6 కొట్టిన తర్వాత పెద్ద షాట్ కొట్టే ప్రయత్నంలో లాంగ్ ఆఫ్లో కామరూన్ గ్రెన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ మళ్ళీ నెక్స్ట్ 7th ఓవర్లో కార్తిక్ త్యాగి బౌలింగ్లోనే వరుసగా 3 బౌండరీలు సాధించాడు. నెక్స్ట్ ఓవర్లో బ్లెస్సింగ్ ముజర్బానీ అద్భుతమైన బౌలింగ్తో 2 బ్రేక్ త్రూస్ ఇచ్చాడు. ఫస్ట్లీ ఇషాన్ కిషన్ ఆఫ్ సైడ్ పెద్ద షాట్ కొట్టే ప్రయత్నంలో రింకు సింగ్ అద్భుతమైన క్యాచ్తో వెనుదిరగాల్సి వచ్చింది. దెన్ వెంటనే 1 బాల్ గ్యాప్లోనే మళ్ళీ అభిషేక్ శర్మ ఒక పుల్ షాట్ కొట్టే ప్రయత్నంలో సేమ్ బ్లెస్సింగ్ ముజర్బానీ బౌలింగ్లోనే మరో క్యాచ్తో వరుణ్ చక్రవర్తి మరో అద్భుతమైన క్యాచ్ వరుణ్ చక్రవర్తి నుంచి నేలను తాకే టైంలోనే మంచిగా అందుకున్నాడు వరుణ్ చక్రవర్తి. అనూహ్యంగా టాప్ ఆర్డర్ 3 వికెట్లు పోయాయి. ఆ టైంలో ఇంకొక వికెట్ తీసుకుంటే కోల్కతాకే ఎడ్జ్ అయ్యేది, క్లాసన్ కానీ ఇంకొక నితీష్ కానీ ఎవరో ఒకరు. కానీ ఇక్కడ క్లాసన్ స్లో అండ్ స్టడీగా ఇన్నింగ్ స్టార్ట్ చేసిన నెక్స్ట్ అనికేత్ వర్మ వెంటనే అవుట్ అయ్యాడు. నితీష్ కుమార్ రెడ్డి కన్నా ముందు వచ్చి బ్యాటింగ్కి అబ్ది ఆర్డర్ పంపించిన అనికేత్ వర్మ ఈసారి ఒక్క రన్కే పరిమితమయ్యాడు. మరోవైపు క్లాసన్ నిలకడగా ఆడుతుంటే నితీష్ రెడ్డి హిట్టింగ్ చేశాడు. 24 balls 39 మంచి స్ట్రైక్ రేట్తో 4 బౌండరీలు ఒక సిక్సర్తో మంచి టీంకి ఎంత కావాలో అంత ఊపిని తెచ్చాడు ఇన్నింగ్స్కి. ఆ తర్వాత అదే కంటిన్యూ చేశాడు హెన్రిచ్ క్లాసన్. చివరి వరకు ఉండి ఒక హాఫ్ సెంచరీ కొట్టాడు. హెడ్ అభిషేక్ సాధించలేని హాఫ్ సెంచరీని ఇక్కడ క్లాసన్ కొట్టాడు. లాస్ట్లో నితీష్ రెడ్డి అవుట్ అయినా కానీ చిన్న చిన్న పార్ట్నర్షిప్స్తో క్లాసన్ చివరి వరకు ఉండి జట్టు స్కోర్ని 226 ఫర్ 8 వికెట్స్తో ఇన్నింగ్స్ ముగిసింది. ఓవరాల్గా మంచి రన్స్తో టార్గెట్ పెట్టారు వీళ్ళకి, కేకేఆర్కి. యాక్చువల్లీ ఇక్కడ ఇషాన్ కిషన్ ఫెయిల్ కాకపోతే ఒక దశలో 250 రన్స్ ఉండేది స్కోర్, కానీ 30 రన్స్ షార్ట్ అయ్యాయి. అయినా కేకేఆర్కి బ్యాటింగ్ ఉన్న బ్యాటింగ్ అవి సరిపోతాయని తెలుసు. ఇక కేకేఆర్ బ్యాటింగ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ బాల్ సింగిల్ తీసి అజింక్య రహానే ఫినెలన్కి ఇచ్చాడు. ఫినెలన్ డేవిడ్ పెయిన్ కొత్త బౌలర్, సెకండ్ మ్యాచ్ అయ్యింది ఐపీఎల్లో, ఆస్ట్రేలియన్ బౌలర్. అద్భుతమైన షాట్లు కొట్టాడు. ఫస్ట్ బాల్ బౌండరీ, సెకండ్ బాల్ బౌండరీ, మళ్ళీ వరుసగా 2 సిక్సర్లు, లాస్ట్ బాల్ బౌండరీ. అసలు డేవిడ్ పెయిన్కి బౌలింగ్ ఎటేయాలో కూడా తెలియట్లేదు. బాల్ అంతగా రెచ్చిపోయాడు ఫినెలన్. 25 రన్స్ వచ్చాయి ఫస్ట్ ఓవర్లోనే. డేంజరస్ బెల్ మోగింది ఎస్ఆర్హెచ్కి. బట్ సెకండ్ ఓవర్లోనే హర్ష్ దుబేని దింపాడు ఇషాన్ కిషన్. అది మంచి రిజల్ట్ ఇచ్చింది. మళ్ళీ రహానే ఫస్ట్ బాల్ సింగిల్ తీస్తే నెక్స్ట్ బాల్ బౌండరీ కొట్టాడు ఫినెలన్. కానీ థర్డ్ బాల్ మళ్ళీ గట్టిగా కొట్టే ప్రయత్నంలో బ్యాట్కి అంత సక్సెస్ కాలేదు.
ఎడ్జి తీసుకొని కాటన్ బోల్డ్ అయ్యాడు. బిగ్ రిలీఫ్ టు ఎస్ఆర్హెచ్, ఎందుకంటే ఫిలానాయన్ ప్రతి బాల్ బౌండరీ కొట్టే ప్రయత్నం చేశాడు. తను కనుక పవర్ ప్లే వరకు ఉంటే ఖచ్చితంగా నష్టం జరిగేది ఎస్ఆర్హెచ్కి భారీగా. తను కూడా భారీగా పరుగులు చేసేవాడు అంత స్టార్ట్లోన, ఎందుకంటే ప్రతి బాల్ హిట్ చేసే ప్రయత్నంలోనే ఉన్నాడు ఫిన్నెలన్. అద్భుతంగా ఉంది బ్యాటింగ్. తర్వాత కామరూన్ గ్రీన్ వచ్చాడు, కానీ ఈలోపు రహానే అవుట్ అయ్యాడు. రహానే ఉన్నంతసేపు అంత కంఫర్ట్గా అనిపించలేదు క్రీజ్లో. తరబడుతూనే ఇన్నింగ్స్ సాగింది. ఎటకెళ్ళకి రహానే అవుట్ అయిన తర్వాత అంక్రిష్ రఘువంశీ వచ్చాడు. రఘువంశీ అద్భుతమైన షాట్లతో బ్యాటింగ్ చేశాడు, కానీ ఈలోపు ఇద్దరి మధ్య సమన్వయ లోపంతో గ్రీన్ అనూహ్యంగా రన్అట్ అయ్యాడు. ఫస్ట్ రఘువంశీ రన్అట్ అనుకొని బౌండరీ లైన్ వరకు వెళ్ళాడు, కానీ థర్డ్ ఎంపైర్ చూసి పిచ్ రఘువంశీ స్ట్రైట్ కొట్టాడు బౌలర్కి. ఇషాన్ మలింగ అద్భుతంగా కాల్తో బాల్ ఆపి రన్అట్ చేశాడు. ఆ టైంలో రఘువంశీ కన్నా ఇంకా బ్యాక్నే ఉన్నాడు గ్రీన్. అందరూ రఘువంశీ రన్అట్ అనుకున్నారు, కానీ థర్డ్ ఎంపైర్ చూసి గ్రీన్ రన్అట్ ఇచ్చాడు. అదే ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్, కీలకమైన మలుపు మ్యాచ్కి. అనూహ్యంగా బిగ్ హిట్టర్ కామరూన్ గ్రీన్ పెవిలింగ్ జరగాల్సి వచ్చింది. వరుసగా రెండో మ్యాచ్ కూడా ఫెయిల్. తర్వాత రఘువంశీ, రింకు సింగ్ ఇద్దరి మధ్యలో ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. రఘువంశీ ఇక్కడ మంచి షాట్స్, అద్భుతమైన టైమింగ్, ఎప్పుడు ఎలా టైం చేయాలో బాల్ని, ఎలా బిల్డ్ చేయాలో ఇన్నింగ్స్, బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీస్తో మంచిగా తాను ప్రూవ్ చేసుకున్నాడు. కానీ తర్వాత కూడా రింకు సింగ్తో సమన్వయ లోపం కారణంగా రఘువంశీ కూడా రన్అట్ అయ్యాడు. అన్ఫార్చునేట్లీ రింకు సింగ్ ఆఫ్ సైడ్ షాట్ కొట్టాడు, కానీ రఘువంశీ తనను చూడకుండానే ముందుకెళ్ళిపోయాడు. రింకు సింగ్ తనని బ్యాక్ పంపించాడు. ఈలోపు రన్అట్ అయిపోయాడు. ఇక తర్వాత చెప్పుకోవాల్సింది లేదు. తర్వాత రింకు సింగ్ అవుట్ అయ్యాడు. వరుస ఇంటర్వెల్స్లో వికెట్ పడుతూనే వచ్చాయి. ఇక తర్వాత సునీల్ నారాయణ వచ్చి వరుసగా 2 6లు కొట్టినా కానీ మరో పెద్ద షాట్కి ప్రయత్నించి హర్షదీప్ మంచి క్యాచ్తో ఫీల్డింగ్ చేరాడు. ఇంకా తర్వాత చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేదు. రమన్దీప్ సింగ్ అంత క్యాపబిలిటీ బ్యాట్స్మెన్ అయితే కాదు. వరుసగా వికెట్ కోల్పోతూ 4 ఓవర్స్ ఉండగానే 161 రన్స్కి ఆల్అౌట్ అయిపోయారు. ఓవరాల్గా డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ కేకేఆర్. ఒక రఘువంశీ, ఫినెలన్ పర్లేదు, అండ్ రింకు సింగ్ తప్పించి అందరూ పెద్దగా బ్యాటింగ్ లేదు దాంట్లో. ఇక్కడ మెయిన్ ఫినెలన్తో పాటు సునీల్ నారాయణను ఓపెనింగ్ దింపాలి నా ఒపీనియన్. వన్డౌన్లో మనీష్ పాండేని తీసుకోవాలి. మనీష్ పాండే ఎంతో చేశాడు కేకేఆర్ గతంలో, ఇప్పుడు కూడా మంచిగా ఆడిస్తే ఫామ్లోకి వస్తాడు ఖచ్చితంగా. దెన్ నెంబర్ 4లో రఘువంశీ, 5లో రింకు సింగ్, 6లో గ్రీన్ బదులు రోమన్ పవల్ బెటర్, 7లో ఇక రమన్దీప్ సింగ్ వస్తాడా, ఇంకొకరు వస్తారు నెక్స్ట్ థింగ్. అంటే ఇక్కడ నా ఒపీనియన్ ఏంటంటే రహానే అండ్ కామరూన్ గ్రీన్ ఇప్పుడున్న టీంలో ఫిట్ కాదు. యాక్చువల్గా మనం ప్రివ్యూలో కూడా చెప్పుకున్నాం, రహానే అద్భుతమైన కెప్టెన్ ఫాస్ట్లో, అది టెస్ట్ క్రికెట్లో. T20 క్రికెట్లో కాదు. ఇప్పుడు ఏజ్ పరంగా చూసినా కానీ, తన బ్యాటింగ్ పరంగా చూసినా కానీ లాస్ట్ ఇన్నింగ్స్ మంచిగా ఆడొచ్చు, కానీ ఇప్పుడున్న టీంలో అతడు టీం కాంపోజిషన్ సెట్ అవ్వడు. ఎందుకంటే సునీల్ నారాయణ ఎప్పుడైనా నెంబర్ 7 నెంబర్ 8లో వచ్చేసేది ఏమి ఉండదు. ఓపెనింగ్ వస్తే ఖచ్చితంగా మంచి స్టార్ట్ ఇస్తాడు. సేమ్ లైక్ అభిషేక్ రెడ్డి ఎలాగా ఆడతారో సునీల్ నారాయణ గతంలో చూసినా మనం, వచ్చిన మంచి పర్ఫార్మెన్స్ అన్నీ కూడా ఓపెనర్ కానీ మిడిల్ ఆర్డర్గా వచ్చి తను చేసేది ఏమి ఉండదు. బౌలింగ్ అద్భుతంగా వేస్తాడు, కానీ బ్యాటింగ్ విషయానికి వస్తే ఓపెనర్గా ఉంటేనే తన టీంలో ఉండాలి, లేకపోతే సునీల్ నారాయణ వేస్ట్ టీంలో. దాని బదులు రోమన్ పవలే బెటర్ ఆ ప్లేస్లో ఒక ఇండియన్ బౌలర్ని తీసుకొని. వీళ్ళకి పెద్ద బ్యాకప్స్ కూడా లేవు, ఇండియన్ బౌలర్లైనా బ్యాటర్లైనా. మనీష్ పాండే ఒకడే ఉన్నాడు, అతను కూడా ఏజ్ 37, అంత గొప్ప ఫామ్లో లేకున్నా కానీ వన్డౌన్లో ఆడిపిస్తే ఖచ్చితంగా ఫామ్లోకి వస్తాడు. స్లో అండ్ స్టడీగా ఆడైనా అది టీంకి మేలు చేస్తుంది. ఇక్కడ కామరూన్ గ్రీన్ ఆక్షన్లో 25 crores పెట్టి తను ఖచ్చితంగా ఆ ప్రైజ్ తోటే ప్రెజర్ ఫీల్ అయ్యి పెద్దగా పర్ఫార్మెన్స్ అయితే లేదు, ఎలాగో బౌలింగ్ చేయట్లేదు. బ్యాటర్గా విఫలమైనప్పుడు వేస్ట్. దాని బదులు రోమన్ పవలే బెటర్ ఆప్షన్ గ్రీన్ బదులు ఇమీడియట్గా. లేకపోతే టిమ్ సైఫర్ట్ కూడా ఉన్నాడు, ఎలాగో టిమ్ సైఫర్ట్ అయినా తీసుకోవచ్చు. అప్పుడు టీం కంపోజిషన్ సెట్ అవుతుంది. ఇది కంటిన్యూ అయితే కేకేఆర్ ఇలానే ఉంటే పాయింట్స్ టేబుల్లో లాస్ట్ ప్లేస్లోనే ఉంటుంది. ఇక వరుస ఓటములు ఎదురుతూనే ఉంటాయి, ఎందుకంటే వాళ్ళ టీం సెట్ అవ్వాలి. ఫైనల్లోనే ఎప్పుడైనా ఫిట్ చేస్తే మంచిగా ప్లేస్కు తగ్గట్టు రిజల్ట్స్ మంచిగా ఉంటాయి. ఇంకో సైడు ఎస్ఆర్హెచ్ గత మ్యాచ్లో విఫలమైనా కానీ ఇషాన్ మలింగా కంటిన్యూ చేసింది. ఇషాన్ మలింగా ఈ మ్యాచ్లో అద్భుతమైన బౌలింగ్ చేశాడు, మంచి క్యాచ్ పెట్టాడు, రన్అట్ చేశాడు.
అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చి టీంకి విజయాన్ని అందించారు. నితీష్ కుమార్ రెడ్డి ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్తో మంచిగా 2 వికెట్లు తీశాడు. 39 రన్స్ క్విక్గా చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలిచాడు, టీంకి విజయాన్ని. నితీష్ కుమార్ రెడ్డి నుంచి ఇదే ఎక్స్పెక్ట్ చేసేది టీం. తనకు కూడా యూజ్ అవుతుంది ఇండియన్ టీంలోకి రావడానికి వరల్డ్ కప్లో, ఓడిఐ వరల్డ్ కప్లో, ఎందుకంటే సౌత్ ఆఫ్రికాలో జరుగుతుంది కాబట్టి. బౌలింగ్ కూడా బాగా వేశాడు నిన్న, 135 దాకా స్పీడ్తో. జయదేవ్ ఉనాద్కట్ తన అనుభవాన్ని అంతా ఉపయోగించి మంచి బౌలింగ్తో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఓవరాల్గా ఎస్ఆర్హెచ్ వెరీ డామినేటింగ్ పర్ఫార్మెన్స్ ఆన్ కేకేఆర్. కేకేఆర్ వెరీ 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 డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్. ఇది గైస్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ మధ్య మ్యాచ్ విశ్లేషణ. ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ మ్యాచ్ చెన్నైలో, చెన్నై వర్సెస్ పంజాబ్ మ్యాచ్ జరగబోతుంది. చెన్నై ఎంతవరకు మరి గత మ్యాచ్ చేదు అనుభవాలను వదిలేసి ఇక్కడ పర్ఫార్మెన్స్ చేస్తుంది హోమ్ గ్రౌండ్లో, పంజాబ్ను ఆపగలదా చూద్దాం. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్.